గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సడన్గా మేము ముందుకు ప్రత్యక్షమైన అనుకోద్ది. ముందుగా అందరూ హ్యాపీ భోగి. సో ఈరోజు భోగి అని తెలీదు, మన సంక్రాంతి అనుకున్నాం. నిన్నంటే చూస్తారా గైస్? సో చూపిస్తా మా మమ్మీ ఏం స్పెషల్స్ చేస్తుందో. ఇంట్లో అందరూ హడావిడి, పాపం షాప్లో ఇప్పుడు దాకా నోయలు ఇంకా మన చెయ్యండి కష్టపడి ఉన్నారు. మేము ఏం చేస్తున్నామంటే చూపిస్తా, చూడండి మా మమ్మీ ఏం స్పెషల్స్ చేస్తుందో. సో చూసారంటే చికెన్ ఫ్రై ఇంకా చారు ఇక్కడ కావాలి గైస్. మా ఇంటికి రాకండి గైస్, లేవు గైస్ మాకే. అక్కడ రైసు ఇవన్నీ ఇంత రెడీ అయ్యి ఇలా వండుతున్నా అమ్మ. సో నేను ఎందుకు ఇలా రెడీ అయ్యాను భోగి కానీ అనుకోవద్దు. హైవే దగ్గర మన స్థలం ఒకటి ఉంటుంది శివకోట దగ్గర. సో అక్కడికి మామూలుగా డెకరేషన్ అవన్నీ చేశారంట మన స్థలంలో. సో చూడడానికి అని చెప్పి వెళ్దామని చెప్పి సో ఇలా రెడీ అయ్యాము. సో మా తాతేమో లంచ్ తినేసాక వెళ్దామన్నారు. మా అమ్మ పొద్దున్న నుంచి లేవుకి రెడీ అవ్వు అని చంపింది. అసలే నైట్ వంట వేసుకుని అసలు నిద్రలేదు గైస్. హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం శివకొండలో ఉన్నాం. సో మన స్థలానికి దగ్గరలో ఉన్నాము, వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళాక ఫోటోలు మామూలుగా దిక్కొడతాం. సో చూపిస్తాను చూడండి, వెళ్ళబోతున్నాం. చూసారంటే గైస్ మన స్థలము ఇదనమాట. ఇక్కడ అంతా డెకరేషన్ చేయడం జరిగింది. సో మనం వెళ్తున్నాం. మన వాళ్ళందరూ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు గైస్. సో చూసారంటే గైస్ ఇది మన స్థలం అన్నమాట. సో అంతా ఫుల్గా జనాలు అంతా గుంపుడరు. మన స్థలంలోనే మొత్తం డెకరేషన్ జరిగింది. సో అందుకే చూడడానికి అని చెప్పి ఇంత అలా రెడీ అయింది. ఇంకే గైస్ ఫొటోస్ తీద్దామని. హాయ్ గైస్. సో మా తాతయ్య వచ్చేసి గైస్ ఫొటోస్ తీస్తున్నారు. సో అందరూ మంచిగా వీడియోస్ తీస్తున్నారు. సో మనం అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం గైస్. అసలు మాట్లాడే నా వాయిస్ వినిపిస్తుందా లేదా కూడా అర్థం కావట్లేదు. మంచి పాటలు కదా గైస్. ఎందుకు గైస్ ఇవన్నీ? నేను కూడా వెళ్ళి అలా కూర్చున్నాను గైస్. సో చూసారంటే గాయస్ మనకి ఇక్కడ అంతా అందరూ వచ్చారు. ఎక్కువ మాట్లాడడానికి కావట్లేదు గాయస్. సో అక్కడ ఏదో సర్కస్ జరుగుతుంది. సో చూద్దాం పదండి చూద్దాం. భోగిమంట కూడా వేసారు గాయస్. ఇందాక చూడాలి ఒక హైలైట్ విషయం. నేను ఏంటబ్బా వేడి వచ్చేస్తుంది అనుకుంటే సడన్ గా చూసినాడు భోగిమంటలో ఉన్నది కూర్చున్న డ్రెస్. సో అందులోకి వెళ్ళిపోతావా? సో మన వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మన వాళ్ళు మిస్ అయిపోతే మళ్ళీ దొరకరు గాయస్. సో మన అమ్మ తాతయ్య ఎక్కడ ఉన్నారు గాయస్? మన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో మరి. సో చెరిగాడైతే అక్కడ అమ్మాయిలు దగ్గర ఉన్నాడు చూడండి. హరిదాస్ దగ్గర ఉన్నారు. నా ఫోటో దిగా చాలా సూపర్గా వచ్చింది గాయస్. ఏది ప్రభావరం గారు. సో గాయస్ మనం ఇప్పుడు చెరుకు రసం తాగడానికి వెళ్తున్నాం. అంతా అయిపోయింది గాయస్, చూసేసాం, ఫోటోలు అయిపోయింది. ఇంకేం లేదు గాయస్, ఫోటోల కోసం వచ్చాం, ఫోటోలు దిగేస్తాం, అంతా అయిపోయింది, వెళ్ళిపోతాం. క్లియర్గా మాట్లాడలేదని అనుకోకుండా మరి అక్కడ అంతమంది జనం, మళ్ళీ అక్కడ ఆ సౌండ్స్ అవన్నీ. సో అందుకే ఎక్కువ తీయలేదు క్లిప్స్. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే మనం మల్కిపురంకి వచ్చాము. సో హైవే నుంచి డైరెక్ట్గా మల్కిపురం వచ్చాము. సో చెరుకు రసం తాగుదామని అనుకున్నాం కానీ అక్కడ పోలేదు, అంత రష్గా ఉందని చెప్పి అక్కడ ఉండేసి. సో ఇక్కడ ఫ్రూట్ షాప్ ఉంటే ఫ్రూట్ షాప్కి వచ్చి జ్యూస్లు మిల్క్ షేక్ అవన్నీ తాగుదామని వచ్చాం. సో అందరూ ఒక్కొక్కరు అందరూ బనానా జ్యూస్ తాగుతారన్నారు. సో నేను స్పెషల్ కాబట్టి చాక్లెట్ షేక్ చెర్రీ నేను చెప్పుకున్నాం అనమాట తాగడానికి. నన్ను జైగా నవ్వుతున్నాడు గైస్. ఇందాక నుంచి వ్లాగ్ తీస్తుంటే